హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్స్ బ్లాగ్ ప్రింట్స్ అండి. మనం ఈరోజు మంచి యాప్లిక్ వర్క్ చీరలు చూస్తున్నామండి. కాటన్ పైన యాప్లిక్ వర్క్. ఇంతవరకు మనం ఫుల్ వీడియో చేయలేదు ఈ చీరలన్నీ. ఎప్పుడైనా షార్ట్స్లోనే చేసాము. ఈసారి మనకు ఫుల్ స్టాక్ అవైలబుల్ ఉంది. సో కొత్త స్టాక్తో మీ ముందుకు వచ్చానండి. చాలా బాగున్నాయి చీరలన్నీ కూడా, చూద్దాం. ఈ ఫస్ట్ శారీ మనకు స్టాండ్లో వచ్చేసి జరీ చెక్స్తో ఉందండి. కాటన్, ఈ ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్ అండి. చెక్స్లో ఉంది ఇది. మనకి ఇలా కలంకారీ బార్డర్, ఇలా మొత్తం పట్టీ వచ్చింది. 1 ఇంచ్ పట్టీ వచ్చేసి మధ్య మధ్యలో మనకి ఇలా టెంపుల్స్ లాగా వర్క్ వచ్చిందండి. ఇలా మళ్ళీ చీర అంతా మిర్రర్ వర్క్ ఉంది. పళ్ళులో కూడా మనకు ఈ డిజైన్ అంతా అవుట్లైన్ వచ్చింది. జరీతో అవుట్లైన్ వచ్చి మిర్రర్స్ వచ్చినాయి. చూడండి, ఇదంతా కూడా బాగుంది కదా. అండ్ బ్లౌజ్ ఫుల్ కలంకారీ బ్లౌజ్ వచ్చింది దీనికి. ఈ శారీ వచ్చేసి 4450 ప్లస్ షిప్పింగ్ అండి. అన్నీ కూడా ఫస్ట్ వాష్ ఒకటి డ్రై వాష్ ఇవ్వండి, తర్వాత ఇంట్లో డెలికేట్ వాష్ చేసుకుంటే సరిపోతుందండి. అన్నీ ప్యూర్ కాటన్ అండి. కొన్ని జరీ చెక్స్ ఉన్నాయి, కొన్ని ప్లెయిన్లో ఉన్నాయి, డబుల్ షేడ్స్లో. చూద్దాం ఏమేమి ఉన్నాయో. ఇది లైట్ పిస్తా గ్రీన్, ఎంత బాగుంది కదా. దీనికి ఇలా 1/2 ఇంచ్ పట్టీ వచ్చిందండి మెరూన్ కలర్తో. మెరూన్ కలర్ బ్లౌజ్. ఇది బ్లౌజ్. ఇక్కడ ప్యాచ్ వచ్చింది మనకు స్లీవ్స్కి, ప్యాచ్ వర్క్తో. ఇది బ్లౌజ్. బ్లౌజ్లన్నీ థిక్ కాటన్ బ్లౌజెస్ ఉంటావండి. అండ్ ఇది చీర. చీరకంతా ఇలా ఫుల్ బార్డర్ వచ్చింది. చూడండి ఎంత బాగుందో. ఇలా ఉంది చీర కూడా. చూడండి, ఫ్యాబ్రిక్ ఇలా ఉంటుంది, ప్యూర్ కాటన్ అండి. ఇది ఇలా మంచి కొమ్మలు పైకి కిందికి, హైట్ డిఫరెన్స్లో యాప్లిక్ వర్క్, మిషన్ వర్క్. బాగుంది కలర్ కాంబినేషన్. వర్క్ కూడా ఎంత బాగుంది చూడండి. చీర బాగుంది కదా. 4450 ప్లస్ షిప్పింగ్ అండి. ఇది బ్లౌజ్. అన్నీ కూడా ఫస్ట్ వాష్ డ్రై వాష్ ఇవ్వండి, తర్వాత నుంచి ఇంట్లో డెలికేట్ వాష్ చేపించి మధ్య మధ్యలో పాలిషింగ్కి ఇస్తే బాగుంటాయండి. ఇది బ్లౌజ్. సారీ, లెమన్ అండ్లో అండ్ బ్లూలో డబుల్ షేడ్లో ఉంది. మనకు పైన 2 మీటర్స్ వరకు ఇలా వర్క్ వచ్చింది. పైన సైడ్ మధ్యలో అంతా ఇలా బూటా వచ్చిందండి. చీర ఎంత మంచి కలర్ ఉంది కదా. 1 ఆఫ్ ఎ కైండ్. డిఫరెంట్ శారీస్ కావాలనుకుంటే ఇష్టపడే వాళ్ళకు చాలా బాగున్నాయండి ఇవి. కలర్స్, వర్క్స్ చాలా అంటే చాలా బాగున్నాయి సమ్మర్కి. ఇది బ్లౌజ్. మనం డిఫరెంట్గా చిన్న సింపుల్ ఫంక్షన్స్కి సింపుల్గా నీట్గా వెళ్ళాలనుకుంటే చాలా బాగున్నాయి. కాపర్ సల్ఫేట్ బ్లూకి ఇలా లెమన్ ఎల్లో అండ్ బ్లూ కలర్స్తో, గ్రీన్ కలర్తో వర్క్ వచ్చింది. చీర అంతా మనకి ఇలా చిన్న బూటా వచ్చింది. మనకు పళ్ళు వరకు ఫుల్ బూటా ఉంటుంది, తర్వాత ఇలా ఒక లైన్లో ఉంటుంది ప్లీట్స్లో. 4450 ప్లస్ షిప్పింగ్. గ్రీన్ షేడ్. ఎప్పుడైనా మనకు 3-4 శారీస్ అలాగే వచ్చేవి. ఈసారి స్టాక్ చేయడానికి చాలా టైం పట్టింది, ఫుల్ స్టాక్ రావడానికి. ఎల్లో కలర్ బ్లౌజ్, లైట్ సీ గ్రీన్ అండ్ ఎల్లో కలర్, లెమన్ ఎల్లో కలర్స్తో చీర. ఎంత బాగుంది కదా. ఇది కూడా మంచి లైట్ గ్రీన్ అండి, ఇంగ్లీష్ గ్రీన్ కలర్. చాలా బాగుంది. బ్లౌజ్లో మనకు ఒక బూటా ఉంటుంది, ఒక్కొక్క బూటా ఉంటుంది స్లీవ్స్ పైన. చీర ఇది వచ్చేసి మనకు డిఫరెంట్ డిజైన్. ఇది కోరా కలర్ చీర. దీనికి ఇలా ఆరెంజ్ కలర్ బార్డర్ వచ్చిందండి, వీవింగ్ బార్డర్ వచ్చింది. చీర అంతా మనకి ఇలా యాప్లిక్ వర్క్ ఉంది. ఇది బ్లాక్ బ్లౌజ్ వచ్చింది. బ్లౌజ్కి ఇలా స్లీవ్స్కి బూటాలు వచ్చినాయండి. బ్లాక్ బ్లౌజ్, బూటాస్, మధ్య మధ్యలో చిన్న మెరుపులు. ఇదే బాగుంది కదా. మధ్యలో ఈ బూటా కూడా వచ్చింది. మనకు పళ్ళు వరకు హాఫ్ సారీ ఇలా ఫుల్ బూటా ఉంటుంది.
డిజైన్ చూడండి ఎంత బాగుందో, బ్లాక్, గ్రీన్ అండ్ రెడ్తో చాలా బాగుంది. చీర ప్లీట్స్లో ఇలా వస్తుందండి. ప్లీట్స్లో సింగిల్ వరుసలో ఒక బూటా ఉంటుంది. మంచి కలర్ ఉంది, కూర కలర్. దానికి పైన ఆరెంజ్ కలర్ బార్డర్, కింద బ్లాక్ బార్డర్. 4450 ప్లస్ షిప్పింగ్. సేమ్ డిజైన్ ఆఫ్ వైట్ చీరకు ఎల్లో కలర్ బార్డర్. ఇది బ్లౌజ్, ఎల్లో కలర్ బ్లౌజ్, మెరూన్ కలర్ ఫ్లవర్స్ వచ్చింది. చీర కింద గ్రీన్ కలర్ బార్డర్, కిందికి గ్రీన్ కలర్ బార్డర్, పైకి ఎల్లో కలర్ బార్డర్. బ్లౌజ్ కూడా ఎల్లో కలర్లోనే ఉంది. లెమన్ ఎల్లోకి ఆరెంజ్ అండ్ పింక్ బార్డర్ అండి. ఇది బ్లౌజ్, పింక్ బ్లౌజ్, ఆరెంజ్ కలర్ బార్డర్, పింక్ కలర్ బార్డర్ కిందికి. లెమన్ ఎల్లోకి ఇది చెక్స్ వచ్చిందండి, జరీ చెక్స్ వచ్చింది చీర అంతా. ఒకసారి చూడండి, ఇలా చెక్స్ వచ్చింది, వచ్చి యాప్లిక్ వర్క్. ఇదంతా బాగుంది కదా. మనకి ఇలా టెంపుల్స్ వచ్చింది చీరకి. బ్లౌజ్, బ్లౌజ్ చీర కింద పట్టీ వచ్చింది చీరకి, పైన టెంపుల్స్ వచ్చింది. వచ్చి ఇలా ఒక కొమ్మ, ఒక వామ్ లాగా డిజైన్ వచ్చింది. బ్లౌజ్ ఇది కూడా చెక్స్ అండి, బ్రౌన్ చెక్స్, బ్రౌన్ పైన జరీ చెక్స్ వచ్చింది. రెడ్ కలర్ బ్లౌజ్, ఇందులో ఫిష్ డిజైన్ వచ్చింది మధ్యలో. ఇది బ్లౌజ్. చీర పీచ్ కలర్ చీర అండి. ఇవి రీస్టాక్ చేయడానికి కూడా చాలా రోజులు పడుతుందండి. ఆల్మోస్ట్ 2 months నుంచి ట్రై చేస్తుంటే మనకు ఇప్పటికీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఫుల్ స్టాక్ వచ్చింది. ఫుల్ స్టాక్ ఇన్ ద సెన్స్ ఒక్కొక్క చీరనే వచ్చింది మనకు. ఈ కలర్ ఎంత బాగుంది కదా, పీచ్కి గోల్డెన్ ఎల్లో కలర్. కానీ ఫుల్ 25-26 శారీస్ వచ్చినాయి. సీ గ్రీన్ ఎల్లో కలర్తో చీర. ఇది ప్లెయిన్ వచ్చిందండి, ఇది ప్లెయిన్ చీర. ఇందులో జరీ చెక్స్ లేదు. డబుల్ షేడ్లో ఎల్లో కలర్ బ్లౌజ్, చీర. 4250 ప్లస్ షిప్పింగ్ అండి. లైట్ మన గ్రీన్ కలర్, మంచి గ్రీన్ ఉందండి ఇది. దీనికి ఇలా లైట్ లెమన్ ఎల్లో కలర్తో బ్లౌజ్, డార్క్ ఎల్లో కలర్తో వర్క్ వచ్చింది. ఇది చెక్స్ చీర వచ్చింది, జరీ చెక్స్తో ఉంది చీర. పళ్ళు, ఈ డిజైన్ మారింది మనకి. ఇంతకుముందు సీ గ్రీన్, ఇది అన్నీ ఒక డిజైన్లో ఉన్నాయి. ఇవి వచ్చేసి 4250 ప్లస్ షిప్పింగ్ అండి. ఇది సీ గ్రీన్, లైట్ లెమన్ ఎల్లో, డార్క్ లెమన్ ఎల్లోతో వర్క్ చీర. ఎంత అందంగా ఉంది కదా చీర. $4250 ప్లస్ షిప్పింగ్ అండి. ఆఫ్ వైట్కి స్కాలప్ వర్క్ వచ్చింది రెడ్ కలర్తో. అండ్ ఇది బ్లౌజ్, రెడ్ కలర్తో ఇలా బంచెస్ వర్క్ వచ్చింది. మధ్యలో ఈ రేకులు వచ్చినాయండి, తలుకులు, మనకు మిర్రర్స్ లాగా. బట్ ఇవి గ్లాస్ మిర్రర్స్ కాదు, రేకులు. చీర స్కాలప్ వచ్చింది పైన కింద బార్డర్ అంతా చుట్టూతా. ఇది చీర. అండ్ బ్లౌజ్కి ఇలా స్లీవ్స్ పైన బూటా వచ్చింది. $4450 ప్లస్ షిప్పింగ్. ఇది లైట్ పీచ్ కలర్, చాలా బాగుందండి. ఇది వైట్ బ్లౌజ్, వైట్ పైన వైట్తో యాప్లిక్ వర్క్ వచ్చింది. అండ్ ఇదంతా చీరకంతా వైట్తో వర్క్ వచ్చింది. ఇది
స్కాలప్ వచ్చింది చుట్టూతా. 4450. ఇది పీచ్లో ఇంకా కొంచెం డార్క్ షేడ్ అండి, దానికన్నా కొంచెం ఆరెంజ్ షేడ్. ఇది బ్లౌజ్ చీర. వైట్ బ్లౌజ్, వైట్ పైన వైట్తో బూటా వచ్చింది. 4450 ప్లస్ షిప్పింగ్. లైట్ డార్క్ పింక్ ఎంత బాగుందో అండి కలర్ అయితే. లైట్ పింక్కి డార్క్ పింక్తో బ్లౌజ్ ఇలా వచ్చింది. వర్క్ అంతా బంచెస్ బంచెస్ కింద చుట్టూ స్కాలప్ వచ్చింది. అండ్ ఇది లైట్ గ్రీన్. ఇది బ్లౌజ్ చీర. $4,450 ప్లస్ షిప్పింగ్. ఇది లెమన్ ఎల్లో డార్క్ గ్రీన్తో బ్లౌజ్, పెసర గ్రీన్తో బ్లౌజ్. ఈ కలర్ దీనిపైన ఈ కలర్తో వర్క్ వచ్చింది. ఇది చెక్స్ చీర ఉంది. 4,250 ప్లస్ షిప్పింగ్ అండి. పింక్ కలర్ ఎంత బాగుందో అండి. ప్లెయిన్ చీర, డార్క్ పింక్, మంచి పింక్. ఈ పింక్ కలర్ కూడా. దీనికి పింక్ బ్లౌజ్, దానిపైన ఇలా వర్క్ వచ్చింది, బూటా వచ్చింది. అండ్ ఇది పింక్ పైన పింక్తో యాప్లిక్ వర్క్ వచ్చింది. బాగుంది కదా కలర్, మంచి పింక్ అండి. 4,200 ప్లస్ షిప్పింగ్. బేబీ పింక్కి డార్క్ పింక్, బేబీ పింక్లోనే లైట్ అండ్ డార్క్ షేడ్స్ అండి. చుట్టూత కంటిన్యూస్ బార్డర్ వచ్చింది. ఇది ఇదండి బ్లౌజ్ చీర. ప్లీట్స్ దగ్గర మాత్రం మనకు 1 లైన్ బూటా ఉంటుంది. మనకి బంచ్ ఫుల్ వస్తుంది బార్డర్. ఇది బూటా వస్తుంది ఒక లైన్లో. 4,450 ప్లస్ షిప్పింగ్. సీ గ్రీన్కి ఎల్లో కలర్ బ్లౌజ్ అండి. ఇలా బూటాలు వచ్చినాయి స్లీవ్స్కి. అండ్ కంటిన్యూస్ బార్డర్ యాప్లిక్ వర్క్. 4,450 ప్లస్ షిప్పింగ్ అండి. ఇవి వచ్చేసి మనం 2 చీరలు తీసుకుందాము. ఒకటి చెక్స్ చీర, ఒకటి ఇలా ఆఫ్ వైట్ చీర తీసుకొని వాటిని కట్ చేసి బార్డర్స్ మళ్ళీ మనం మిషన్ ఎంబ్రాయిడరీతో జాయిన్ చేసుకొని యాప్లిక్ వర్క్ చేసాం. ఎంత బాగుంది కదా చీర. ఇది చిన్న చెక్స్, బ్లాక్లో చిన్న చెక్స్ వచ్చింది. ఇది బ్లౌజ్, బ్లాక్ బ్లౌజ్. చీర అంతా మెరుపులు, మిర్రర్ వర్క్ వచ్చింది. ఈ మిర్రర్స్ గ్లాస్ మిర్రర్స్ అయితే కాదు. ఇది పళ్ళు అండ్ చీర. ఇవి వచ్చేసి 3,950 ప్లస్ షిప్పింగ్. మనకు వాళ్ళు ప్రొక్యూర్ చేయడంలోనే మనకు రేట్స్ పెరిగినాయి అన్నమాట. బ్లౌజ్ చీర బాగుంది. కాటన్ కూడా చెక్స్ కాటన్ వచ్చింది చీర. ఇది పెద్ద చెక్స్, మనం ఇందాక చూసింది చిన్న చెక్స్, బ్లాక్లోనే పెద్ద చెక్స్. అండ్ రెడ్ అండ్ వైట్. ఇవైతే కంటిన్యూస్గా చేస్తూనే ఉన్నాం. చిన్న చిన్న ఎక్కువ దొరకట్లేదు. టూ శారీస్ 3 శారీస్ అలా దొరుకుతున్నాయి అంతే. వర్క్ అయ్యి వచ్చేసరికి టైం పట్టడం. మళ్ళీ మనకి ఈ శారీస్ కావాలంటే హ్యాండ్లూమ్ చీరలు కదా, దొరికే వరకు టైం పడుతుంది అనమాట. సో దాంతోపాటు ఇప్పుడు వాళ్ళు రేట్లు కూడా పెంచేస్తారు. సమ్మర్ అని డిమాండ్ ఉంటుంది కదా వాళ్ళకి. ఇదండి రెడ్ ఎంత బాగుంది కదా. 4,000 బాగుంది కదా కలర్. రెడ్ పెద్ద చెక్స్ వచ్చేసి మిర్రర్ వర్క్ వచ్చింది. మధ్యలో అంతా కూడా ఇలా మిర్రర్స్ వచ్చినాయండి. చీర బ్లౌజ్ వైట్ పైన ఇలా వైట్తో బంచెస్ వచ్చేసి మిర్రర్ వర్క్ వచ్చేసి మంచిగా ఉన్నాయి చీరలు. 3,950 ప్లస్ షిప్పింగ్. సో ఇవ్వండి మనం చూసిన యాప్లిక్ వర్క్ కాటన్ చీరలు, హ్యాండ్లూమ్ కాటన్ చీరలు యాప్లిక్ వర్క్లో. సో మీకు నచ్చిన చీరలు మాకు స్క్రీన్ షాట్స్ షేర్ చేయండి. అవైలబిలిటీ అండ్ ప్రైస్ డీటెయిల్స్ ఇస్తాము. పేమెంట్ అయ్యాక మీకు పంపించేస్తామండి. మీరు కొరియర్ రిసీవ్ చేసుకున్నాక మెటీరియల్ ఎండ్ టు ఎండ్ చెక్ చేసుకోండి. ఆ ప్రొసీజర్ అంతా కూడా కవర్ కట్ ఓపెన్ చేసే దగ్గర వీడియో తీయటం స్టార్ట్ చేయండి. ఓపెనింగ్ వీడియో మస్ట్ అండి.
సో కంపల్సరీ మీరు కవర్ కట్ ఓపెన్ చేసే దగ్గర వీడియో తీయడం స్టార్ట్ చేసి మెటీరియల్ అంతా చెక్ చేసుకోండి. చెక్ చేసుకునే ప్రొసీజర్ అంతా కూడా ఫ్రమ్ ద బిగినింగ్ టు ఎండ్ వీడియో తీసి పెట్టండి. నాకే కాదు, మన కొరియర్సే కాదు, మీకు ఎవరి దగ్గర నుంచి కొరియర్స్ వచ్చినా కానీ ఇదొక నోట్ చేసుకోండి. కంపల్సరీ మీరు కవర్ కట్ ఓపెన్ చేసే దగ్గర నుంచి ఎండింగ్ వరకు అదంతా వీడియో తీసి పెట్టుకోండి. ఓపెనింగ్ వీడియో మస్ట్. మన దగ్గర క్లోజింగ్ వీడియో ఉంటుంది. మేము చీరలు ప్యాక్ చేసి కవర్లో పెట్టేదంతా వీడియో ఉంటుంది. మీరు కూడా ఓపెనింగ్ వీడియో పెట్టండి, కంపల్సరీ ఉంచండి. ఓకేనా? మేము హైదరాబాద్లో పంజాగుట్టలో అండి స్టోర్ వచ్చేసి. అండ్ మీరు గూగుల్ మ్యాప్స్లో కూడా ట్రెండ్స్ బ్లాక్ ప్రింట్స్ పంజాగుట్ట అని పెడితే కరెక్ట్గా చూపిస్తుందండి. ఏమైనా కన్ఫ్యూజన్ ఉంటే కాల్ చేయండి. మెయిన్ రోడ్ నుంచి జస్ట్ 3 minutes బై కార్, 5 to 6 minutes బై వాక్ అండి. అంత దగ్గర ఉంటుంది. సో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.